ఎవరైనా జిమ్కి ఎందుకు వెళ్తారండి? ఫిట్నెస్ కోసం వెళ్తారు కదండి. కొందరైతే కండ్లు పెంచేసుకుని బెళ్ళ పీయడానికి కూడా వెళ్తారంటారా? అది కూడా కరెక్టేనండి. కాకపోతే అక్కడ ఎలాంటి బరువులు ఎత్తకుండానే వర్కౌట్స్ చేసేస్తున్నారండి. ఆ ఇద్దరు ఆడలేడీస్ ఇలా చేసేస్తే ఆటోమేటిక్గా వర్కౌట్స్ చేయకుండానే ఫిట్నెస్ వచ్చేస్తుందేమో. మరి అయినా ఈ మాత్రం వర్కౌట్స్ ఏదో వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ప్లేస్లో చేసుకోవచ్చు కదండి. జిమ్ సెంటర్కి డబ్బులు కట్టి మరీ ఎందుకు? అంత ఎక్కువైపోతే ఏదైనా ఆశ్రమాలకు ఫండ్స్ ఇచ్చేస్తే బాగుంటుందేమో కదండి. ఈ రోజుల్లో చాలా మంది ఫిట్నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఆడామగ తేడా లేకుండా జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏదో ఒక టైంలో జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకే జిమ్స్ కూడా ఈ మధ్య రద్దీగా ఉంటున్నాయి. కొంచెం సూపర్ మార్కెట్లా తయారవుతున్నాయన్నమాట. జిమ్కు వెళ్లే చాలా మందికి పీక్ అవర్స్ సమయంలో ప్రతి మిషన్ చుట్టూ క్యూలు కనిపిస్తాయి. కొందరు ఒక సెట్ను పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు. మరికొందరు తమ వంతు కోసం వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి టైంలో చిరాకులు పరాకులు మధ్య కొంచెం వాదనలు జరుగుతుంటాయి. ఇది కామన్. కానీ కొన్నిసార్లు జిమ్ చేసేందుకు గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ గొడవల్లోనే ఎక్సర్సైజులు అయిపోతున్నాయి. లేటెస్ట్ గా ఇద్దరు లేడీస్ జిమ్ మిషన్ కోసం గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి ప్రజలు షాక్ అయిపోతున్నారు. ఓ మహిళ వెళ్లి జిమ్లోని ఓ మిషన్ పై వర్కౌట్ చేస్తుంది. అప్పటికే తన వంతు కోసం వెయిట్ చేస్తున్న మరో లేడీ ఆమెతో గొడవకు దిగింది. దీంతో మాటా పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ వాళ్ల ఫైట్ను మరో లెవెల్కు తీసుకువెళ్లారు. కాసేపది జిమ్ సెంటరా రెజ్లింగ్ రింగా అన్నది అర్థం కాకుండా పోయింది. అలా వారి ఫైట్ దాదాపు 2 నిమిషాలు కంటిన్యూ అయ్యింది. అలానే వదిలేస్తే ఎక్సర్సైజుల కంటే ఫైటింగ్తోనే వర్కౌట్స్ కంప్లీట్ చేసేలా ఉన్నారని వారిద్దరిని విడగొట్టడానికి జిమ్లోని మిగతా ఆడ లేడీస్ ఎంటర్ అయ్యారు. ఎలాగోలా వాళ్ల గొడవను కష్టపడి ఆపారు. నోయిడాలోని జిమ్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఆ క్లిప్పు దొరికిన వాళ్లేమో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 3.5 లక్షల మంది చూసేశారు.